ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా హృదయాలను చూస్తున్న దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, బలపరచండి, ధైర్యపరిచి ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నువ్వు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Psalms chapter 37 verse 5. Commit thy way unto the Lord, trust also in him, and he shall bring it to pass. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో మీరు చేసినటువంటి పనులు జరగట్లేదని, మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావట్లేదని బాధపడుతున్నారా అండి? అయితే ఎందుకు జరగట్లేదు, ఎందుకు నేను చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు, ఎందుకు నేను పడుతున్నటువంటి ప్రయాసంలో నాకు విజయం రావట్లేదు అని బాధపడుతున్నట్లయితే దేవుడి అద్భుతమైన వాగ్దానం మీ కొరకు ఇచ్చున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. మొదటిగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నావో, ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నావో, ఇవన్నీ కూడా నువ్వు ఎవరి దగ్గరకు తీసుకురావాలి? దేవుడి దగ్గరికి తీసుకురావాలి. దేవుడి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఆయన చిత్తాన్ని తెలుసుకునేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలండి. మనం చాలాసార్లు వెంటనే చేస్తాం. ఏ విషయాని కోసం కనిపెట్టాలో ఆ విషయం కోసం మనం కనిపెట్టాం, తొందరపడతాం. కాబట్టే మన జీవితాల్లో విజయం చూడం. దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడండి. మరి అది ఎలా అంటే ఎస్ అని చెప్తాడు, నో అని చెప్తాడు, వెయిట్ అని చెప్తాడు. ఈ మూడిట్లో ఏది చెప్పినా కూడా అది జవాబే. కానీ ఎప్పుడు మనం ఎస్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ దేవుడు ఎప్పుడు అలా ఆన్సర్స్ ఇవ్వడు. మనం ఎక్స్పెక్ట్ చేసేది, మనం కావాలనుకునేది దేవుడు ఎప్పుడు చేయడు. ఆయన ఏమనుకుంటాడు అదే మన జీవితాల్లో చేస్తాడు. అదే మనకు క్షేమము, అదే ఆశీర్వాదకరం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తి ప్రాంతంలో నుంచి నడిపించేటప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి. ఒక ఎర్ర సముద్రమును దాటించే తీసుకుపోవాల్సిన ప్రాంతమే కాకోకుండా వేరే వే కూడా ఉంది. కానీ దేవుడు వాళ్ళని ఆ మార్గంలో కూడా నడిపించలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలి. అంతేకాకుండా ఏ ప్రజలైతే మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగా బాధ పెట్టారో, ఇబ్బంది పెట్టారో, ఏ నాయకులు, అధికారులు అయితే వాళ్ళందరినీ సమూలమైన నాశనం కూడా దేవుడు కోరుకున్నాడు ఆ సమయంలో. అందుకనే మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని యొక్క గొప్పతనం చూడాలి, అలాగే ఐగుప్తులు కూడా దేవుని యొక్క గొప్పతనం చూడాలి. కాబట్టి ఆ ఎర్ర సముద్రపు మార్గం గుండానే దేవుడు వాళ్ళని వెళ్ళమని చెప్పాడు. అనేక సార్లు మనల్ని కూడా దేవుడు ఈ కష్టతరమైనటువంటి మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడనమాట. మనం షార్ట్ కట్స్ వెతుకుతూ ఉంటాం, ఇలా జరిగిపోవాలి, అలా జరిగిపోవాలి, ఇది అలా అయిపోవాలి అని. కానీ దేవుడు మార్గాలు ఎప్పుడు షార్ట్ కట్స్గా ఉండవు అనమాట. దేవుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్తోనే నడిపిస్తాడు. దేవుడికి తెలీదా వీళ్ళు ప్రయాణం అయ్యే ముందు ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది అని? తెలుసు దేవుడికి. మరి అక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఇశ్రాయేలుకి తెలియలేదు, మోషేకి తెలియలేదు, ఎవరికి తెలియలేదు. కానీ దేవుడికి తెలుసు అక్కడ ఏం చెయ్యాలి అని. కాబట్టి ఇశ్రాయేల్ని ఆ మార్గం గుండా దేవుడు నడిపించాడు. ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గం కూడా చాలా కష్టంగా అనిపించచ్చు, చాలా బాధగా అనిపించవచ్చు, చాలా వేదనగా అనిపించవచ్చు. మరి ఇశ్రాయేల్ యొక్క మార్గం అంత సులువుగా సాగలేదండి. యాక్చువల్లీ ముందర చూస్తే ఎర్ర సముద్రము, వెనకాల చూస్తే ఫరో రథ సైన్యాలు తరుముతున్నాయి. ఎటు పోవాలో కూడా వాళ్ళకి దిక్కు తోచలేదు. ఈరోజు నీ పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు. ఈరోజు నువ్వు వెళ్తున్న మార్గం నీకు అలానే అనిపించచ్చు, చాలా కష్టంగా అనిపించచ్చు, చాలా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, చాలా బాధపడుతూ కూర్చుండొచ్చు. నేను ఏం చేయలేను అని ఇజ్రాయేల్ ఇంకా సతికిలు పడిపోయినారు. మోషేని సనగడం స్టార్ట్ చేశారు. ఏమో ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా ఇక్కడికి అని మాట్లాడడం మొదలుపెట్టారు. అలాగా నువ్వు కూడా ఒకవేళ దేవుని దూషించడమో లేకపోతే ఏమన్నా అనడం స్టార్ట్ చేసావేమో, ఒక్కసారి ఆగిపోతావా అక్కడ? ఎందుకంటే దేవుడికి నీ ప్లాన్స్ కాదు, ఆయన ప్లాన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆయనకి నీ పట్ల ఉన్న ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అవి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, మనకు అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేవుడు చేసేటువంటి కార్యాలు ఎప్పుడు కూడా చాలా గొప్పగా ఉంటాయి. మోషే నిలబడి దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఏం చేయమంటావు నన్ను ఇప్పుడు? దేవుడు అన్నాడు, నీ చేతిలో కర్రని చాపు, నేను సముద్రాన్ని పాయలుగా చేస్తాను అన్నాడు. ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా ఇలాంటి అద్భుతం?
ఎవ్వరం చూడలేదండి. ఎక్కడ కూడా వినలేదు. ఒక సముద్రాన్ని దేవుడు మానవుల కోసము ఒక గోడల్లాగా నిలబెట్టినాడండి. నీళ్ళు 2 వైపులా నీళ్ళు నిలబడితే ఇజ్రాయెల్ రహదారులు నడుచుకున్నట్లు ఎంతమంది కాల్బలం ఉన్నారండి. 6 లక్షల కాల్బలం. అంటే బాగా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళే మరి అంత 6 లక్షల మంది కాల్బలం ఉంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, అలాగే ముసలి వాళ్ళు, వాళ్ళకున్న పశువులు ఎంతమంది ఉంటారండి. అసలు అంతమందిని కూడా క్రాస్ చేసే వరకు దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే మనం ఊహలకు కూడా అందదండి. ఎందుకంటే అక్కడ ఫరో రథ యొక్క సైన్యాలు వస్తున్నటువంటి ఆ రథాలు చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. ఐగుప్తు యొక్క రథాలు చాలా ఫాస్ట్ అనమాట. అయితే ఇజ్రాయెల్‌ని వాళ్ళ దగ్గరకు 3 రోజులు ప్రయాణమైంది. అంతమంది దాటుకుంటూ అక్కడ వరకు వచ్చేసారు. వాళ్ళని రీచ్ అవ్వడము మరి ఐగుప్తులకి పెద్ద విషయం ఏం కాదనమాట. అయితే దేవుడు వాళ్ళని ఏం చేస్తూ వచ్చాడంటే చాలా ఆటంకపరుస్తూ వచ్చాడు, వాళ్ళ మార్గం సాగనివ్వకుండా. ఆ ఆటంకాలు బట్టి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఐగుప్తులు అసలు చేరుకోలేకపోయారు. ఒకసారి మనం నిర్గమాకాండము 14వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. ఒక అద్భుతమైన మాటను చూస్తున్నామండి ఇక్కడ. మరి నేనే ఏం చేస్తాడంటే దేవుడు ఇప్పుడు ఐగుప్తుల హృదయాల్ని ఎవరు కఠినపరిచారంట? దేవుడే కఠినపరిచారు. కాబట్టే వాళ్ళు తరుముకుంటూ వస్తున్నారనమాట ఇప్పుడు. ఎందుకంటే దేవుడు తన యొక్క నామానికి మహిమ తెచ్చుకునటానికి ఫరోని అతని సమస్త సేనల్ని కూడా మరి బయటకు తీసుకొని వచ్చాడు ఇశ్రాయేలు ప్రజల్ని తరమటానికి. అలాగే 19వ వచనంలో చూసినట్లయితే ఇదే అధ్యాయంలో, అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రకాశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను గనుక రాత్రంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క దూత వాళ్ళకి ముందుగా వెళ్ళింది అని మనం చూస్తున్నాం కదా. అంతేకాకుండా మరి మేఘస్తంభాన్ని దేవుడు వారికి వీరి మధ్యలో ఉంచినప్పుడు అది మేఘస్తంభం కనుక మరి ఐగుప్తులకు చీకటిగానే ఉంది. అయితే ఇజ్రాయేల్ ప్రజలకు అక్కడ ముందంతా కూడా వెలుగుగానే ఉంది. కాబట్టి వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు, వీళ్ళు మార్గం సాగించలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో కూడా మేఘాలు కమ్ముకున్నాయేమో, చీకటిగా కనిపిస్తుందేమో, మార్గం ఎక్కడ కనిపించట్లేదని బాధపడుతున్నావేమో. కానీ నిన్ను బట్టి దేవుడి నామానికి మహిమ తెచ్చుకోవడానికే కొన్నిసార్లు కఠినమైన వ్యక్తుల్ని, కనికరం లేనటువంటి వ్యక్తుల్ని నీ జీవితంలో చూస్తుండొచ్చు. వాళ్ళని చూసి నువ్వు బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఎందుకంటే ఆ రోజు ఫరో హృదయాన్ని కఠినపరిచింది దేవుడే అని మనం చూస్తున్నాం. ఈరోజు నీ పట్ల కూడా ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తుంటే ప్రవర్తింపనియండి. ఎన్ని రోజులు ప్రవర్తిస్తారు కదా, వారి అంతమునకు వాళ్ళు సమీపించినప్పుడే వాళ్ళు ఆ విధంగా చేస్తారండి. ఎందుకంటే దేవుడే మనుషుల హృదయాల్ని కఠినపరిచేటువంటి వాడు అని మనం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఎదుట మన ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చుకోవడానికి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఓపికగా ఉందాము. మరి ఇజ్రాయెల్ కూడా ఓపిక కోల్పోయి సనగడం స్టార్ట్ చేశారు. కానీ దేవుడు మార్గం తెరిచినప్పుడు వాళ్ళు దాటారు. అలాగే నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు ఆటంకాలుగా ఉండొచ్చేమో, అనిపించచ్చేమో, కానీ దేవుడు ప్రతి మార్గంలో నీకు సరళం చేయబోతున్నాడు. నీ సురక్షితంగా నువ్వు ఆ ప్రాంతంలోకి ఎక్కడికైతే వెళ్ళవలసిన వ్యక్తిగా నువ్వు ఉన్నావో ఈరోజు ఆ గమ్యానికి నిన్ను దేవుడు చేరుస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, మనుషులు ఎంత కఠినంగా నీ పట్ల వ్యవహరించినా, నీకెంత వ్యతిరేకత వచ్చినా నీ ముందు తన దూతను పెట్టి దేవుడు నడిపిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయనకి నీ మార్గాలు అప్పగించుకున్నప్పుడు, నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఏ కార్యం అయితే నీ జీవితంలో జరగాలని రోజు ఆశపడుతున్నావో, ఆశతో ఎదురు చూస్తున్నావో తప్పకుండా దేవుడు చేస్తాడండి. మరి ఇదే అధ్యాయంలో 25వ వచనం కూడా చూస్తే, వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోల్చుండ్రి. అప్పుడు ఐగుప్తులు ఇజ్రాయెల్ ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచుండని చెప్పుకునిరి. ఇక్కడ అన్యులైనటువంటి ఐగుప్తులు ఇస్తున్న సాక్ష్యము, వారి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నారు, మనం పారిపోదాం, ఇంకా మన వల్ల కాదు. ఎందుకు తెలుసా? ఆ సముద్రపు మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ రథ చక్రాలన్నీ ఊడి పడిపోతున్నాయి, వాళ్ళు తోలలేకపోతున్నారు ఆ రథాలని. అంత మరి అద్భుతంగా దేవుడు కార్యాలు చేశాడు అక్కడ. కాబట్టి వాళ్ళకి అర్థమైంది యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, ఇంకా మన పని అయిపోయినట్లని వాళ్ళు తెలుసుకున్నారు. 26వ వచనంలో చూస్తే, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లుగా సముద్రం మీద చేయి చాపమనెను. 27వ వచనంలో చివరి మాట చూస్తే, అప్పుడు యెహోవా సముద్రపు మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. ఇదే జరుగుతుందండి. దేవుడికి వ్యతిరేకంగా వచ్చి, దేవుడి పిల్లలకి వ్యతిరేకంగా వచ్చి ఎవరైనా యుద్ధం చేయాలన్నా, పోరాటం చేయాలన్నా వాళ్ళ సమూలమైన నాశనాన్ని వాళ్ళే కోరుకొని తెచ్చుకుంటున్నారు అనేది అర్థమవుతుంది.
కాబట్టి ఆ రోజు ఇజ్రాయేల్ విషయంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఈరోజు నీ విషయంలో కూడా అద్భుతాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. ఆ ఐగుప్తులు మళ్ళీ ఎన్నడూ చూడకుండా చేశాడు. ఏ విధంగా తన ప్రజల్ని ఇబ్బంది పెట్టినారో ఐగుప్తులందరూ కూడా నడి సముద్రంలోనే నాశనం అయిపోయినారు, ఒక ఫరో తప్ప. ఎందుకంటే ఫరో సాక్ష్యం ఇవ్వాలి కదా వెళ్ళి, అందుకని అతను తప్ప మిగిలిన మొత్తం కూడా ఆ రోజు నాశనం అయిపోయినారు ఆ సముద్రంలో. కాబట్టి ఈరోజు దేవుడికి నీ మార్గాలను అప్పగించుకో, ఆయన చిత్తానుసారంగా నడుచు. ఆటంకాలు వచ్చినా కూడా ముందుకు సాగు, తప్పకుండా దాంట్లో దేవుడిని కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆటంకాలుగానే అనిపిస్తుంది, కానీ దేవుడి చిత్తం ఉంటే ఆటంకాల్లో కూడా మార్గం అనేది సునాయాసంగా తెరిపిస్తాడు, దేవుడే నడిపిస్తాడు. కాబట్టి వ్యక్తులు, ఇతరులు చెప్పే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళ విధానం చూసి నువ్వు భయపడుతూ కృంగిపోకుండా దేవుడి వైపు చూస్తూ ముందుకు సాగు. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు, నీ పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు. మరి దేవుడికి అప్పగించుకుందామా మనల్ని మనం? పరిశుద్ధుడైన తండ్రి, మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ప్రామిస్ మా అందరి జీవితంలో ఫుల్ఫిల్ చేసి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.